హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము 34 సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి. చాలా ఈజీగా మీకు ఎక్కడ ముడతలు కూడా రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేయాలండి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్డ్ మన వైపు ఉండాలి. ఓకేనా. మీరు తర్వాత ఇలా ఎల్ స్కేల్ ఉండిందంటే తీసుకుంటే మీకు ఇలా కింద వైపుగా మనం తడిపి ఆరబెట్టుకుంటాం కదా లైనింగ్ క్లాత్, ఇలా తడిపి ఆరబెట్టుకున్నాక ఇలా క్రాస్లు వస్తాయి అన్నమాట. ఇలా క్రాస్లు వస్తే మనకి ఇలా ఎల్ స్కేల్ ఉంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసి ఇంకొక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ వేయండి. అది ఎందుకంటే నడుము పట్టి తిరిగేస్తాం కదా, ఖర్చు కోసం అనమాట. తర్వాత వచ్చేసి మనకి కొలత బ్లౌజ్లో ఇలా బ్యాక్ సైడ్ వైపు నుంచి కొలత బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉంది అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే 15 ఇంచులు అయితే వచ్చింది. ఓకేనా. మీకు ఎంతైనా రానివ్వండి. దాంట్లో ½ ఇంచ్ కలిపేసుకొని ఇక్కడ మార్కింగ్ వేయాలి. చూడండి, నాకు 15 ఇంచులు వచ్చింది కదా, ఇంకా నేను ½ ఇంచ్ కలిపేసుకొని 15.5 దగ్గరికి ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఓకేనా. ఇలా చూడండి, నేను ఇక్కడ మధ్యలో కూడా ఎందుకు మార్కింగ్ వేసానంటే ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుంటే 15.5 వచ్చింది, ఇక్కడ 15 ఇంచులే వేసేసాను. అంటే ఒక్కొక్కసారి పొరపాట్లు అలా జరుగుతుంటాయి. అందుకని ఇలా 2 చోట్ల మనం మార్కింగ్ వేసుకున్నామంటే క్రాసులు పోకుండా ఉంటుందన్నమాట. ఓకేనండి. తర్వాత వచ్చేసి నడుం లూజ్ అయితే కొలుచుకోవాలి. కొలత బ్లౌజ్ తీసేసుకోండి. కాజా పట్టి వదిలేసి అక్కడి నుంచి ఈ విధంగా మెల్లమెల్లగా టేపుని ఈ బ్లౌజ్ని ఇలా సమానంగా పట్టేసుకొని ఇలా నడుం లూజ్ ఎంత ఉందని చెక్ చేసేసుకోవాలి. నాకైతే 34 ఇంచీలు ఉంది. ఓకేనా. ఈ 34 ఇంచులో 4వ భాగం డైరెక్ట్గా తీసుకొని మీరు వేసుకోవచ్చు. కానీ మీకు అలా తెలియలేదు అంటే చూడండి, ఈ 34 ఇంచులకి ఈ టేప్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేయండి. 34 ఇంచులో సగం ఎంత వస్తుంది మనకి? 17 ఇంచులు కదా. మళ్ళీ ఈ 17 ఇంచుల్ని 2 భాగాలు చేయాలి. చూడండి, మనకి 8.5 వచ్చింది. ఓకేనా. సో ఇదే 8.5ని ఇక్కడ మార్కింగ్ వేసేయండి. వెనకాల డాట్స్ వేస్తాం కాబట్టి దానికోసం 1 ఇంచు, ఖర్చుల కోసం ఖచ్చితంగా 2 ఇంచులు అయితే తీసుకోవాలి. ఓకేనండి. సో ఇక్కడ వచ్చేసి 24 ఇంచీలు చిన్న సైజు అనమాట. అలాగే ఈ 30 ఇంచుల వరకు కూడా చిన్న సైజు కాబట్టి ఫుల్ షోల్డరు 5 ఇంచులు వేసుకోవాలి. ఓకేనా. నడుం లూజు చెప్తున్నాను. తర్వాత వచ్చేసి మనకి ఈ 30 ఇంచుల కన్నా ఎక్కువ 34, 35 ఇలా వచ్చింది అంటే 31 నుంచి 35 ఇంచుల వరకు వచ్చిందంటే 5.5 వేసుకోండి ఫుల్ షోల్డరు. ఓకేనా. 36 ఇంచులు అలా దాటింది అంటే ఫుల్ షోల్డరు 6 ఇంచులు వేసుకోవాలండి. అప్పుడే మీకు షోల్డర్ జారే ప్రాబ్లం కానీ ఇంకా ఫిట్టింగ్లో ప్రాబ్లం కానీ ఏమి రాదనమాట. ఇప్పుడు ఇది మనకి 34 ఇంచులు కాబట్టి నేను ఇక్కడ 5.5 వేస్తున్నాను. ఇంకొక చోట కింద వైపు కూడా 5.5కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు వేస్తున్నానండి. ఏ సైజు వరకైనా 6 ఇంచులు వేయండి. అంటే ఏ సైజు వరకన్నా అంటే 30 ఇంచులు మీకు నడుము లూజు దాటింది అంటే 6 ఇంచులు వేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత మనకి చంక రౌండ్ అనేది మ్యాచ్ అవ్వలేకపోతే అప్పుడు మనం మార్చుకోవచ్చు. ఈ కార్నర్లో వచ్చేసి మీకు 30 ఇంచుల కన్నా తక్కువ వచ్చిందంటే 1 ఇంచ్ వేసుకోండి. అదే 30 ఇంచులు దాటింది 35 ఇంచుల లోపల అయితే 1.5 వేసుకోండి. 36 ఇంచులు వస్తేనే మీరు 1.5 అనేది వేసుకోవాలి. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు చంకల కింద ముడతలు అనేది రాదండి. ఫ్రంట్కి కానీ బ్యాక్కి కానీ చంకల దగ్గర ముడతలు అనేది రాదనమాట ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నడుం లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది మనకి? 8.5 వచ్చింది కదా. సో ఈ 8.5కి 1.5 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే వచ్చేస్తుంది. అంటే ఎంత వస్తుంది మనకి? 9.5 ఇంచులు అయితే వస్తుంది. ఇంకొక 2 ఇంచులు ఖర్చుల కోసము ఇలా యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మీకు ఒకవేళ చెస్ట్ దగ్గర కొంచెం లూజ్ వచ్చిందో టైట్ వచ్చిందో తెలియాలి అనుకుంటే కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి. కొలత బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. చూడండి, ఇలా ఫ్రంట్కి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇక్కడ గ్యాప్ అయితే ఎక్కువ రాలేదు కదా. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరు ఇలా కాజా పట్టి వైపు నుంచి కాకుండా ఉక్స్ పట్టి వైపున ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా ఈ చంక కింది భాగం వరకు ఈ విధంగా చెస్ట్ లూజ్ని అయితే చూసుకోవచ్చండి. ఇక్కడ నాకు 9.5 ఇంచుల కంటే ఒక్క గీత ఎక్కువ వచ్చింది. మరి ఇలా పట్టి ఎక్కువగా లాగేసామనుకోండి 10 ఇంచులు 11 ఇంచులు కూడా చూపిస్తుంది. అప్పుడు మీకు బ్లౌజ్ అనేది ఎక్కువ లూజ్గా వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే మీరు కొలత బ్లౌజ్లోంచి చెక్ చేసినప్పుడు మరి అంటే ఇక్కడ మనము ఉక్స్ పట్టి నుంచి చంక కింద వరకు చూసుకున్నప్పుడు కొంచెం లైట్గా లాగి పట్టేసుకోవాలి, ఎక్కువగా లాగకూడదు.
ఇక్కడ ఫుల్ షోల్డరు 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, నెక్ కోసం 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి. మిగతా 3 ఇంచులు షోల్డర్ కోసం అయితే విడిచిపెట్టుకోవాలి. తర్వాత కొలత బ్లౌజ్ అయితే తీసేసుకొని ఈ వెనకాల నెక్ పొడవు ఎంత ఉందో చెక్ చేసేసుకోండి. వెనకాల నెక్ వచ్చేసి నాకు 4.5 ఇంచులు అయితే వచ్చింది. ఓకేనా, అదే 4.5 ఇంచులు ఇక్కడ వేసేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచు వేసుకోవాలి. మీరు పైపింగ్ వేశారంటే 1/2 ఇంచు సరిపోతుందండి. హెమ్మింగ్ వేశారు అంటే మీకు 1/2 ఇంచు అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకి వేస్తున్నాను. పైన 2.5 వేసాం కదా, కింద వచ్చేసి 3 ఇంచులు వేసుకోవాలి. సో కస్టమర్ కొంచెం డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచు కూడా పెంచుకోవచ్చండి కింద వైపున. ఓకేనా, కస్టమర్ ఇష్టాన్ని బట్టి అదైతే పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి చంకర్ రౌండ్ కోసం అయితే చెక్ చేద్దామండి. ఆ పైన ఒక 1/2 ఇంచు విడిచిపెట్టేసి మనకి ఇక్కడ నడుం లూజులో 4వ భాగం 8.5 వచ్చింది కదా. సో అదే 8.5 ఇక్కడ మనము ఈ గీత పై నుంచి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా రావాలి. సో ఇక్కడ చూసారా, నాకైతే కరెక్ట్గా 8.5 అనేది వచ్చింది. ఓకేనా, ఒక 1/2 ఇంచు ఎక్కువ వచ్చినా పర్లేదు, కానీ తగ్గింది అంటేనే మీకు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట. సో అంతేనండి, బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేశాక షోల్డర్ జారకూడదు, వెనకాల వైపు ముడతలు రాకూడదు. బ్యాక్ సైడ్ వైపు అంటే ఇలా కింద వైపున ఒక 1/2 ఇంచు క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ మధ్యలోంచి ఇలా క్రాస్గా తీసుకోవాలి ఒక 1/2 ఇంచు వరకు. మీకు షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇక్కడ 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువ పీస్ అనేది ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్లో ఈ 2 టిప్స్ మీరు ఫాలో అయ్యారు అంటే మీకు ఫిట్టింగ్ సూపర్గా వస్తుందండి. షోల్డర్ అయితే జారే ప్రాబ్లం ఉండదు, ఫిట్టింగ్ కూడా మంచిగా వస్తుంది. సో బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చూశారు కదండి. అలాగే మీకు హ్యాండ్స్లో కూడా చిన్న చిన్న టిప్స్తో ముడతలు రాకుండా, ఏ విధంగా హ్యాండ్లో కూడా ఒక్క ముడత కూడా రాకుండా ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.